ఎమ్మెల్యే గల్లా మాధవికి పీఏగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించుకోవడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శిగా ఓ ట్రాన్స్జెండర్ను నియమించుకున్నారు. బీకామ్ చదివిన ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి ఉద్యోగం కావాలని గల్లా మాధవి కార్యాలయంలో సంప్రదించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆమెను పీఏగా నియమించుకున్నారు గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు అయితే ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో వివక్షకు, అనుమానాలకు, అవమానాలకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు అండగా నిలబడ్డారు గల్లా మాధవి. తన కార్యాలయంలో ట్రాన్స్జెండర్కు ఉద్యోగం కల్పించి తన నిబద్ధతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించే దిశగా తన వ్యక్తిగత సహాయకురాలిగా ట్రాన్స్జెండర్ను నియమించుకొని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, రైళ్లలో ట్రాన్స్జెండర్లను గమనించినప్పుడు ఎందుకు వీరిలా ఉంటున్నారని తనకు అనిపించేదని గల్లా మాధవి చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని వాళ్ళను అడిగినప్పుడు సమాజంలో అందరూ తమను వెలివేసినట్లుగా చూస్తున్నారని, తమను ఎవరూ ఆదరించడం లేదని తనతో చెప్పినట్లు అయితే తెలిపారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ చదువు లేకపోవడంతో వారు వెనుకబడుతూ ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే వీరిలోనూ కొంతమంది చదువుకున్నవారు ఉన్నారన్న గల్లా మాధవి ఇటీవల తిరుపతి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్జెండర్లు తమకు వారి సమస్యలు చెప్పుకున్నారని అన్నారు. దీంతో వారికి ఏదైనా పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కుక్కల హక్కులు, వాటిని కాపాడాలని పోరాడే ప్రస్తుత రోజుల్లో ట్రాన్స్జెండర్ల కోసం మాత్రం ఆలోచించేవారు తక్కువ అయ్యారని గల్లా మాధవి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 6వ తేదీన ట్రాన్స్జెండర్ అయిన ఓ అమ్మాయి తన వద్దకు వచ్చి తాను బీకామ్ చదువుకున్నానని, ఉపాధి కల్పించాలని కోరిందని, దీంతో తన కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చినట్లు గల్లా మాధవి చెప్పుకొచ్చారు. ఇంకో నలుగురు వచ్చినా కూడా ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. మరోవైపు ట్రాన్స్జెండర్లకు కూడా మిగతా వారితో పాటుగా సమాజంలో గౌరవం, హోదా, సమానత్వం కావాలని గల్లా మాధవి చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల సమయంలో ట్రాన్స్జెండర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు పింఛన్లు ఇచ్చి ఆ ఇల్లు అందిస్తున్న వారికి అండగా ఉండాలని ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పుకొచ్చారు.